ఓం నమో భగవతే వాసుదేవాయ. బంధువులు, ఇవాళ మనం ఒక రాజు కథ, ఆయన ఎలా స్వర్గానికి వెళ్ళాడు దాని గురించి చర్చిద్దాం. ఒకరోజు ఒక ఊరి రాజు ఆ ఊరిలో ఉన్న అనాథ పిల్లలకి పాయసం తినిపిద్దామని మనసులో ఆయనకి అనిపించింది. ఆ ఊరిలో అందరి పిల్లలకి పాయసం పెడదామని ఆయన అందరినీ ఆహ్వానిస్తారు. కానీ దుర్భాగ్యవశం ఆ పాయసంలో ఒక పాము దానిలో పడి చచ్చిపోతుంది. అది ఎవరికి తెలియక ఆ పాయసం పిల్లలకి పెట్టేస్తారు. ఆ పిల్లలు ఆ పాయసం తాగి తెలియకుండానే అందరూ చచ్చిపోతారు. ఇప్పుడు ఆ పాయసం వల్ల చచ్చిపోయిన వాళ్ళు ఎవరికి శిక్ష ఇవ్వాలి అని యమరాజు గారు విచారిస్తుంటే, అప్పుడు చిత్రగుప్త యమరాజు భూమి మీద వచ్చి వాళ్ళు ఆ ఊరికి వెళ్దామని ఆలోచిస్తారు. అప్పుడు దారిలో ఒక సౌకారుని అడుగుతారు, ఓ సౌకారు, ఫలానా రాజు ఊరు వెళ్ళాలంటే ఇదే దారా? ఆయన అంటాడు, అవును ఇదే దారి, కానీ జాగ్రత్త, ఆ ఊరు రాజు పాయసంలో విషం కలిపి చంపేస్తారు పిల్లల్ని, కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళండి. అప్పుడు ఆ యమరాజుడు ఆయన మాట వినంగానే వెంటనే చిత్రగుప్తుతో పాటు మళ్ళీ తిరిగి వెళ్ళిపోదామని చెప్తారు. అప్పుడు చిత్రగుప్తుడు అంటారు, ఏంటి యమరాజా, మనం ఎవరికి శిక్ష వేయకుండా మనం ఎలా వెళ్ళిపోతాం? అప్పుడు యమరాజు అంటారు, శిక్ష వేయాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎందుకంటే ఎవరికైనా దండించే ముందు మనకి ఆ దండించే అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే ఆ సౌకారు ఆ రాజు గురించి తెలియకుండా, ఆయన విషయం తెలియకుండా ఆయన పాయసంలో విషం కలిపి చంపేస్తారని చెప్పి నిందించిన వేళ విశేషం ఈ పాపం అంతా ఆ సౌకార్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోయింది. కాబట్టి దీనికి శిక్ష ఈ సౌకారే అనుభవిస్తారు. కాబట్టి ఒకరిని మనం నిందిస్తే తెలియకుండా విషయం మీద చర్చిస్తే మనం ఆ పాపం మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతుందని దాని లెక్క ఉంది శాస్త్రం ప్రకారం. కాబట్టి ఆ రాజుకి మనం శిక్ష వేయాల్సిన అవసరం లేదు. ఆయన వచ్చాక పైన ఆయన స్వర్గం పంపించవచ్చు. ఈ ఆ సౌకార్లో పాటు ఎవరెవరు తెలియకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, వేరేవారు నిందిస్తున్నారు, వాళ్ళకి ఈ శిక్ష వేయవచ్చు. కాబట్టి దయచేసి ఎవరిని నిందించవద్దు, ఎందుకంటే వాళ్ళు నిందిస్తే వాళ్ళ పాపాలు మన అకౌంట్లో పడతాయి, ప్లస్ మన పుణ్యాలు కూడా వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి. కాబట్టి దయచేసి నిందించవద్దు. ఓం నమో భగవతే వాసుదేవాయ.